మనసు ఒప్పుకోవట్లా, నీరసంగా ఉంది కానీ మనసు ఒప్పుకోవట్లా. అలాగే 10వ తరగతి చదివి అలాగే ప్రతిసార్లు చాలాసార్లు నిరుద్యోగులు ప్రవేశ పరీక్షని రుసుము వసూలు చేస్తున్నారు, ఫీజు ఇవన్నీ తీసేసి వన్ టైమే నిరుద్యోగులందరూ ఒక్కసారి అన్ని ప్రవేశ పరీక్షలు కలిపి చాలా తక్కువ డబ్బుని ఒకేసారి సంవత్సరానికి ఒకేసారి అన్ని ప్రవేశ పరీక్షలు కలిపేలా నిరుద్యోగులందరికీ అవకాశం ఇస్తున్నాం. అలాగే జనసేన ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోపు 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే శాశ్వత గృహం కోసం అన్ని కుటుంబాలకి బహుళంతస్తులు సొంత తక్కువ వడ్డీతోటి సొంత భవనాలు కొనుక్కొని సొంత బహుళంతస్తులు కొనుక్కునే సొంత ఇంటికి వెళ్ళే పరిస్థితిని ప్రతి సంపాదనకి నిమిత్తం లేకుండా కులానికి నిమిత్తం లేకుండా వెనుకబడిన వర్గాలందరికీ ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా ఆర్థికంగా వెనుకబడిన వారికి మీకు సొంత ఇల్లు ఉండాలి. దాని ప్రకారం గృహ పథకం కింద మీకు సొంత ఇల్లు నిర్మించే అవకాశాన్ని నేను ఖచ్చితంగా కల్పిస్తాను. అలాగే బంగారు నగలు ఎల్లెల్లి ఆ జ్యువెలరీస్ ఇంకొక జ్యువెలరీస్ కాకుండా మీరు ప్రభుత్వం దగ్గర తక్కువ పావలా వడ్డీకి కానీ మీరు సంవత్సరం లోపు కడితే పావలా వడ్డీకి మీరు బంగారు నగలు తీసుకొని రుణం పెట్టి మీరు తాకట్టు పెట్టి రుణం తీసుకోవచ్చు. మళ్ళీ కొంచెం సంవత్సరం దాటితే మహా అయితే 50 పైసలు పెంచుతాం. అంతేగాని మీరు బయట నగల షాపుల వాళ్ళు కానీ బ్యాంకులు కానీ మీ నగల్ని దోచేయకుండా ఇబ్బంది పెట్టడం రక్షించడానికి అత్యంత తక్కువ వడ్డీతోటి బంగారు నగలు తాకట్టు రుణాలు మంజూరు చేస్తామని జనసేన ప్రభుత్వం. అలాగే నేను చిన్న వ్యాపారులకి చాలా బలమైన నాకు చిన్న వ్యాపారం. ఎందుకంటే మా ఇంట్లో మా పెద్దనాన్న పిల్లలు ఇక్కడే కోనసీమలోనే ఉంటారు. వాళ్ళకి చిన్నపాటి కొబ్బరికాయలు తీసి ఎగుమతి చేసే చిన్న వ్యాపారం. ఇదివరకు కొబ్బరి బొండాలు అమ్మేవాళ్ళు, ఇప్పుడు పక్క ఊరికి కొబ్బరి బొండాలు ఎగుమతి చేస్తారు. అలాగే మా సొంత పెద్దనాన్న కూతురికి చిన్న కూరగాయలు కొట్టు ఉంటుంది ఇంట్లో. అంటే చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి రోడ్ల మీద వెళ్ళే ఫుట్పాత్ వ్యాపారులు, పండ్ల వ్యాపారులు, చిరు వ్యాపారులు అందరికీ నేను చాలాసార్లు ఆలోచించాను ఏం చేయగలం అనేది. మేము ఎవరెవరి దగ్గర చిన్న పండ్ల కొట్టు పెట్టుకోవడానికి ఎక్కువ వడ్డీకి డబ్బు తీసుకుంటూ ఉంటారు. అందుకని అవి తీసేసి ప్రభుత్వ బ్యాంకుల నుంచే మీకు ఏమాత్రం పూచీకత్తు లేకుండా ఎలాంటి గ్యారంటీ లేకుండా మీకు 10,000 రూపాయలు తీసుకునే అవసరం అప్పు తీసుకునే అవకాశం మీకు జనసేన ప్రభుత్వం కల్పిస్తుంది. అలాగే మీరు ఒకసారి 10,000 ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వెంటనే 10,000 రూపాయలు మీకు వెంటనే తీసుకునే అవకాశం ఉంటుంది. అది కూడా పావలా వడ్డీకి అని చెప్పి మీకు